नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। మానవుడు కర్మలు చేయడానికి దేహేంద్రియ మనోబుద్ధులు ఉపకరణములు. ఇవి కామాదులను కోరి కామాదుల యందు గుణప్రవృత్తితో చేసే కర్మలు గుణకర్మలనబడుతవి. గుణకర్మల వల్ల బంధం కలుగుతుంది. అనేకంగా సంసారంలో తిరుగాడుతారు. ఈ ఉపకరణములే ఆత్మతత్వమును కోరి కామాదులను సంహరించుటకు సాధన చేసినప్పుడు ఈ సాధన కర్మ అని అనబడుతుంది. గుణకర్మల వలన కలిగే బంధమును త్రెంచుకోవడానికి ఆచరించే ఈ సాధన కర్మయందు ఆరంభించిన సాధన నిష్ఫలమవటము, గుణకర్మలలో వలె ప్రతికూలము పాపబంధములు ఉండవు. ఈ సాధన కర్మను కొంచెమైనా చెప్పిన విధంగా ఆచరిస్తే గొప్ప సంసార భయం నుండి రక్షిస్తుంది. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. తత్వదృష్టితో సాధన కర్మను ఆచరించే బుద్ధి మాత్రమే ఒక్కటే అయిన ఆత్మతత్వమునందు లగ్నమై సమాధానమవుతుంది. తత్వదృష్టి లేని కర్మలన్నీ గుణకర్మలే. ఈ గుణకర్మలలో బుద్ధి ప్రవృత్తి బహుశాఖలుగా అనంతములుగా ప్రవర్తిస్తుంటుంది. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంచ విపశ్చితః వేదవాదరతా పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. అర్జున, వివేకహీనులకు వేదములలో చెప్పబడిన తొలి చదువులలోని కర్మలను గురించి వాటి పూర్వాపరాలు తెలియక వాదించటమే ధ్యేయం. జన్మఫలముకు కర్మలను, కర్మఫలముకు జన్మను కలిగించే స్వర్గాది భోగైశ్వర్యములందు ప్రేరేపించే గుణకర్మలే కర్మలని వాదిస్తారు వీరు. ఇలా జ్ఞానహీనులై వీరి పద్ధతిలోనే కర్మలను చేస్తున్న కామబుద్ధులకు ఆత్మతత్వ విషయమునందు చిత్తం సమాధానం కాదు. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములలోని కర్మలు త్రిగుణ విషయములే అర్జున. నీవు సాధన కర్మాచరణ ద్వారా త్రిగుణరహితుడవు, ద్వంద్వరహితుడవు, లౌకిక యోగక్షేమములను చింతించని వాడవు, ఆత్మస్వరూపుడవు కావాలి. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అంతటా నిండి నీరుంటే
బావి మొదలైన క్షుద్ర జలాశయములతో ఎలా ప్రయోజనం లేదో, అలాగే శాశ్వత సుఖస్థానమైన ఆత్మతత్వమును గురించి, సాధన కర్మను గురించి, తత్వదృష్టిని గురించి తెలిసిన బ్రహ్మనిష్ఠునికి, నిజసాధకునికి సర్వవేదములతో పనిలేదు. ఏది ప్రమాణమని ఇక వెదకకు. మోక్ష సాధనకై సాధన కర్మను ఆచరించు. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोस्त्वकर्मणि। సాధన కర్మాచరణ యందే నీకు అధికారం. గుణకర్మలకు ఫలమైన దుఃఖమునందు, ద్వంద్వములందు నీకు అధికారం లేదు. గుణకర్మలను చేసి ఫలితంగా జన్మకు గురికావద్దు. అంతేకాదు, సాధన కర్మాచరణను తప్పించుకోవటానికి నీకు అధికారం లేదు. योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते। కర్మలకు బాహ్య రూపములను చూడకు. దేహేంద్రియాదుల కర్మలే చేయబడుతున్న కర్మలు. కనుక కామాదులయందు ఆసక్తిని సుతరాం విడిచి, లౌకిక ఫలాఫలములను దుఃఖసమములుగానే భావించి, యోగ సాధనను, సాధన కర్మను దృష్టిలో ఉంచుకుని సాధన కర్మాచరణకై దేహేంద్రియాదుల కర్మలను చెయ్యి అర్జున. दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः। తత్వదృష్టితో ఆచరించవలసిన సాధన కర్మ కంటే మిగిలిన కర్మలన్నీ నీచమైనవి. అవి గుణకర్మలే. నీవు ఆత్మతత్వమును, తత్వదృష్టిని, సాధన కర్మలనే ఆశ్రయించు. గుణకర్మలను చేస్తూ ఫలితంగా దుఃఖమును, సంసారమును పొందేవారు నీచులు. बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योग कर्मसु कौशलम्।
సాధన కర్మను ఆచరించే సాధకుడు సుకృత దుష్కృతములను రెండింటినీ సమత్వం చేత దుష్కర్మలుగానే గుర్తించి కార్యకారణ ఫలములతో సహా వాటిని ఇక్కడే ఈ సాధనలోనే విడిచేస్తాడు. నీ ధ్యేయం కూడా ఇదే కనుక ఆత్మతత్వ అవగాహన కోసమే యుద్ధ ప్రయత్నంతో సాధన కర్మను ఆచరించు. యోగమే అంటే ఆత్మతత్వ అవగాహనయే అంటే కామాదుల నాశనమే దేహేంద్రియాదుల కర్మలయందు నిపుణత్వం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. ఆత్మజ్ఞానము తత్వదృష్టియే అధ్యాత్మ బుద్ధి. ఈ బుద్ధి యందు నియమింపబడి సాధన కర్మను ఆచరించేవాడు బుద్ధియుక్తుడు. బుద్ధియుక్తులు గుణకర్మల వలన కలిగే జన్మ సంసారం అనే ఫలమును విడిచి తద్వారా జన్మబంధం నుండి ముక్తులై బ్రహ్మపదమును పొందుతారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతం యస్య శ్రుతస్య చ. శ్రుతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. నీ బుద్ధిలోని మోహమనే కాలుష్యం ఎప్పుడు పోయిందనటానికి ఒక్కటే తార్కాణం. నీవు వినిన వాటిని గురించి, వినబోవు వాటిని గురించి, ఇంద్రియముల సర్వ విషయములందు, గుణకర్మలందు నీకు రోత పుట్టాలి. నా ఈ మాటలకు విరుద్ధంగా కామాదులందు నిన్ను ఆకర్షించే ఇతరుల మాటలను వినుట వలన గాని, వేదశాస్త్రముల వలన గాని చెదిరిపోయిన నీ బుద్ధి ఎప్పుడు చలించక తత్వమునందు నిలుస్తుందో అప్పుడు యోగమును పొందుతావు.